బిగ్గెస్ట్ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్స్ మనం వచ్చేసి ఇండియాలోనే గుజరాత్ రాజ్యంలో ఉన్న సూరత్ లో ఉంది. సూరత్ లో వచ్చేసామండి మనము. అండ్ ఈ రోజు చెప్పాలంటే మీకు చూపించబోయేది మన ఎయిర్పోర్ట్, అంటే మన సూరత్ లో ఉన్న ఎయిర్పోర్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ చెప్పాలంటే మీరు ఇక్కడికి సూరత్ కి కూడా రావచ్చు. అది కూడా ఎలా, మీరు ఇక్కడ నుంచి ట్రైన్ ద్వారా కూడా రావచ్చు, లేకపోతే మీకు ఒకవేళ వెహికల్ ఉన్న వెహికల్ వరకు రావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ వరకు ఇక్కడికి రావచ్చు అనమాట. అండ్ మన సూరత్ గురించి చెప్పాలంటే సూరత్ అనేది సిల్క్ సిటీ. సిల్క్ సిటీ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు బట్టలు అనేది ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ దారం నుంచి మీ బట్టలు మొత్తం ఇక్కడే మీకు రా మెటీరియల్ నుంచి మొత్తం మీ శారీ కానీ ఆల్ మెటీరియల్స్ కానీ ఇక్కడే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి కాబట్టి అందుకే సిల్క్ సిటీ కూడా అంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చెప్పాలంటే మన దగ్గర చెప్పాలంటే డైమండ్ సిటీ కూడా అంటారు. ఎందుకంటే మన సూరత్ అనేది డైమండ్ కూడా చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గరే డైమండ్ కటింగ్ కానివ్వండి, పాలసీ కానివ్వండి, మొత్తం మనకి ఇక్కడే డైమండ్ కూడా అవుతుంది కాబట్టి మన డైమండ్ సిటీ కూడా అంటారు, ప్లస్ సిటీ కూడా అంటారు. సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి అనుకునేవారు సూరత్తో కలిసి అంటే మన అజ్మీరా ఫ్యాషన్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. చిన్న రీటైలర్స్ కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, షోరూమ్ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా ప్రొడక్ట్స్ కావాలంటే మాత్రం మన అజ్మీరా ఫ్యాషన్తో కలిసి మీరు బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు. సో ఈ రోజు మీరు ఇక్కడికి ఎలా రావాలి మన అజ్మీరా ఫ్యాషన్కి? బై మనకి ఎయిర్పోర్ట్ ద్వారా. ఇక్కడ చూడొచ్చు మన ఎయిర్పోర్ట్ నుంచి మీరు మన సూరత్ అజ్మీరా ఫ్యాషన్కి ఎలా రావాలని మొత్తం ఈరోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా మన అజ్మీరా ఫ్యాషన్కి రండి, అది కూడా ఎయిర్పోర్ట్ ద్వారా. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ వెంటనే కమెంట్ ద్వారా కూడా మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్ మనం వచ్చేసామంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతున్నామంటే ఆల్రెడీ మన గేట్ నుంచి ఎంటర్ కూడా అయిపోయాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మనం చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మంచి ఫెసిలిటీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అంటే ఇక్కడికి వచ్చి మీరు అజ్మీర్ వచ్చి కూడా ఈజీగా రావచ్చు అనమాట. సో మనం ఇంకా వెళ్ళిపోదాం, మనకి మొత్తం చూపిస్తాం. సో మీరు కూడా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతామండి రఘుకుల్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకి ఈ విధంగా స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి. సో నాతో పాటు మీరు కూడా వస్తూ ఉండండి. అండ్ చాలా ఇంకా ఒక 13-14 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రీచ్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా రావచ్చు. సో మీరు కూడా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మనం వచ్చేసామంటే ఇప్పుడు టీజీపీ సర్కిల్ కు. సో ఇక్కడ నుంచి మనం స్టేట్ గా వెళ్ళిపోయామనుకోండి మనకి రఘుకుల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఈజీగా స్టేట్ గా కూడా రావచ్చు. టెక్స్టైల్ మార్కెట్ మొత్తం నేమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెప్పాలంటే మనది వచ్చేసి గేట్ నెంబర్ 3 అన్నమాట. సో ఇక్కడ చూసి ఇక్కడ వచ్చేసి మనకి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ గేట్ నెంబర్ 3 అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా మీరు గేట్ నెంబర్ 3 కి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు గేట్ నెంబర్ 4 కూడా ఉంటుంది, గేట్ నెంబర్ 2 కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు వచ్చేసి గేట్ నెంబర్ 3 కి ఎంటర్ కావాలి. సో ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిపోవాలి. సో మనం లోపలికి కూడా వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ వెళ్ళడానికి లోపలికి వచ్చేసి ఇక్కడ చూసి ఇక్కడ వచ్చేసి మనకి 2 షాప్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ విధంగా మీకు షాప్స్ కూడా ఉంటుంది. అండ్ దీని మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం మనకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళిపోవాలి, మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్ గా వెళ్ళిపోయాక మనకి ఇక్కడ వచ్చేసి మనకి 12 నెంబర్ లిఫ్ట్ అని వస్తుంది, అంటే 15 నెంబర్ లిఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు 12 నెంబర్ లిఫ్ట్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు పైకి మన 3rd ఫ్లోర్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ నెంబర్ 15 అనేది ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ లిఫ్ట్ నెంబర్ 15 అండ్ మనకి సైడ్ కి వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 16 కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి లిఫ్ట్ నెంబర్ 15 కి ఎంటర్ అవ్వాలి. లిఫ్ట్ నెంబర్ 50 కి ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు వచ్చేసి 3rd ఫ్లోర్ కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు 3rd ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చు. సో మనం అక్కడికి వెళ్ళి కూడా చూసేద్దాం అక్కడ ఎలాంటి రిసెప్షన్ ఉంది, ఎలా మొత్తం మీకు చూపిస్తాను అనమాట. సో 10 నిమిషాలు మనం కూడా వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 15 నుంచి 3rd ఫ్లోర్ కి. సో ఇక్కడ చూసి మనకి 3rd ఫ్లోర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ రిసెప్షన్ కనిపిస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ నెంబర్ 15 అనమాట. సో ఇక్కడ నుంచి మీకు
లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి, రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ మీకు రిసెప్షన్ కనిపిస్తుంది, అక్కడ చూడొచ్చు. అక్కడ వచ్చేసి మనకి రిసెప్షన్ కనిపిస్తుంది. రిసెప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు మీ యొక్క లాంగ్వేజ్ సీట్స్ మేము మంచిగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా ఇక్కడ నుంచి పర్సనల్ గా చేయొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు అజ్మీరా, ఈ విధంగా మనకి ట్యాగ్ కూడా కనిపిస్తుంది, మొత్తం మనకి అజ్మీరా కనిపిస్తుంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మీ లోపలికి కూడా వచ్చేసేయండి అండ్ చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ ఏరియా. సో ఇందులో మనకి వెళ్ళిపోయారు అనుకో, ఇక్కడ మీకు ఏంటంటే మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట. సో ఫర్దర్ డిపెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం రిసెప్షన్ లోకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి సార్ అండ్ మేడం ఉంటారు, ఇక్కడ మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు మీకు ఎలాంటి క్లాసెస్ కావాలి, బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ప్రతి మంచి గైడ్ కూడా చేస్తారనమాట. అండ్ స్పెషల్ చెప్పాలంటే వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్, కస్టమర్స్ అనేది ఇక్కడ మీకు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్ స్టేట్ సంబంధించిన కస్టమర్స్ కూడా వస్తుంటారు కాబట్టి మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలి కూడా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మీకు మంచిగా మీకు కలెక్షన్స్ తో పాటు ఇక్కడ మీరు ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు, ఎలా బిజినెస్ ఇంకా గ్రో చేయొచ్చు, ప్రతి మంచి గైడ్ కూడా చేస్తారు. సో ఎవరైనా కొత్తగా బట్టల వ్యాపారం పెట్టుకోవాలనుకునే అజ్మీర్ ఫ్యాషన్ తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర చెప్పాలంటే 75,000 మంది కంటే ఎక్కువ మంది రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేశారు. సో అలా మీరు కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలనుకునే వారు తప్పకుండా అజ్మీర్ ఫ్యాషన్ విజిట్ చేయండి. ఇక్కడ మీకు తక్కువ మొత్తంలో కలెక్షన్స్ కూడా ఉంటుంది, అంటే ప్రైస్ తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మీరు కూడా కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి అజ్మీరా ఫ్యాషన్, ఇక్కడ మీకు మినిమం 29+ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా మంచి సువిధ కూడా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఆర్డర్ ని ప్లేస్ చేయండి, కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు స్పెషల్ గా మీరేమన్నా బిజినెస్ పెట్టుకోవాలనుకునేవారు మీకు చాలా 100% మీకు సపోర్ట్ ఇస్తుంది అజ్మీరా ఫ్యాషన్ కాబట్టి మీరు చిన్నగా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు. మీకు దానికి సపోర్ట్ అజ్మీరా ఫ్యాషన్ కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ మళ్ళీ మెన్షన్ కూడా చేస్తాము. సో ఒకవేళ మీరు ఇది వీడియో చూసుకుని రావచ్చు, తప్పకుండా రండి. అండ్ ఇంకా మన ఛానల్ కూడా ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.